Hi guys, this is Naresh Bokala. I'm from Vedic Education Institution. So I'm dealing with cost and management accounting for CA and CMA intermediate here. సో ఈరోజు మనం ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏంటంటే అప్కమింగ్ అటెంప్ట్ మే 2025 సిఏ ఇంటర్మీడియట్ వాళ్ళకి సో కాస్టింగ్ యొక్క ఏబీసీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ based on the previous three attempts, Jan 2025 and September 2024 and May 2024 బేస్ పైన నేను ఈ ఏబీసీ అనాలిసిస్ చేశాను. సో ఇప్పుడు చూస్తే కనుక మీరు ఏ కేటగిరీలో మనకేంటి ఏ కేటగిరీలో కాస్ట్ షీట్, బడ్జెట్, రికన్సిలేషన్, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కావచ్చు, స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ అండ్ ఏబీసీ కాస్టింగ్, ఇవన్నీ ఈ 6 చాప్టర్స్ మనం ఏబీసీలో ట్రీట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి ఏ కేటగిరీలో నేను ఈ 6 చాప్టర్స్ని టోటల్గా కన్సిడర్ చేసి నేను మే 24లో మనకు 34 మార్క్స్ వచ్చాయి, సెప్టెంబర్ 24లో 52 మార్క్స్ వచ్చాయి అండ్ రీసెంట్ జాన్ 2025లో మనకు ఆల్మోస్ట్ 29 30 మార్క్స్ అట్లా 29 మార్క్స్ వచ్చాయి ఎగ్జాక్ట్గా. సో ఇలాగా ఈచ్ అటెంప్ట్ అట్లీస్ట్ సో 29 అంటే 30 అనుకున్నా కూడా సో 30 to 50 మార్క్స్ యాక్చువల్గా ఈ 6 చాప్టర్ నుంచి వస్తున్నాయి. సో చూడండి ఎంత ఇంపార్టెంటో. కాబట్టి మనం ప్రైమ్ ఫోకస్ ఏ కేటగిరీ ఏవైతే ఏమైనా ఈ 6 చాప్టర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దెన్ బి కేటగిరీ వచ్చేసరికి సో రిమైనింగ్ ప్రాసెస్ కాస్టింగ్ కావచ్చు, సర్వీస్ కాస్టింగ్ కావచ్చు, ఓవర్ హెడ్, మెటీరియల్, లేబర్. సో ఈ 5 చాప్టర్స్ ఏంటి మనకు బి కేటగిరీ ఎందుకు వస్తాయి. సో బి కేటగిరీ చూస్తే కనుక ఒకటి మనకు మే 2024లో ఆల్మోస్ట్ 35 మార్క్స్ వచ్చాయి బి కేటగిరీ నుంచి. సో సెప్టెంబర్ 24లో 13 మార్క్స్, రీసెంట్ జనవరి 25లో 45 మార్క్స్. సో మోర్ దెన్ ఏ కేటగిరీ. సో ఏంటంటే జనరల్గా ఈ కాస్టింగ్లో మనకు ప్రిడిక్ట్ చేయలేము యాక్చువల్గా ఈ అటెంప్ట్కి ఎలా వస్తాయని చెప్పేసి. ఫర్ సపోజ్ నేను ఏ కేటగిరీ అన్నాను సో 30 to 35 వచ్చాయి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 35 మార్క్స్ వస్తున్నాయి కదా, 30 to 40 మార్క్స్ వస్తున్నాయి కదా అనిపించవచ్చు. బట్ మేజర్లీ కాస్ట్ని మనం ఏంటంటే ప్రెడిక్ట్ చేయలేము ఎప్పుడు ఎట్లా వస్తాయని చెప్పి. జనరల్గా మనకున్నవే తక్కువ సిలబస్ కాబట్టి లైక్ అవుట్ ఆఫ్ 15 చాప్టర్స్ మోరలెస్ ఇక్కడ 11 చాప్టర్స్ కవర్ అయిపోయాయి. జస్ట్ 4 చాప్టర్స్ అవన్నీ స్మాల్ చాప్టర్స్ సి కేటగిరీ. చూడండి జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, ఇంట్రడక్షన్ టు కాస్టింగ్, ఇవన్నీ థియరీ చాప్టర్స్ చిన్నవి. సో బ్యాచ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ బుక్ బేసిస్ పైన లైక్ ఏదైతే మెటీరియల్ చదువుకుంటామో సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రోడక్ట్స్ ఒకటి. సో సీ కేటగిరీలో కన్సిడర్ చేస్తాము. ఇవేంటంటే జనరల్గా ఈవెన్ దో ఇవి 4 చాప్టర్స్ అయినప్పుడు కూడా దానికి అంత సిలబస్ ఉండదు, అంత ఎక్కువ టైం పట్టదు కాబట్టి. సో అండ్ మార్క్స్ వెయిటేజ్ పెట్టి చూసుకుంటే కూడా మార్క్స్ కూడా తక్కువ లేవు యాక్చువల్గా. చూడండి సి కేటగిరీలో కూడా 19 మార్క్స్, 23 మార్క్స్, 14 మార్క్స్ ఫర్ ద పాస్ట్ 3 అటెంప్ట్స్. ఏవైతే సి కేటగిరీ అంటున్నామో సి కేటగిరీలో కూడా మీకు మినిమం 14 to 23 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి యావరేజ్గా 15 మార్క్స్ 16 మార్క్స్ అట్లా వస్తున్నాయి యావరేజ్గా. సో ఈ 4 చాప్టర్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ యాక్చువల్గా మీరు ఒకవేళ సిక్స్త్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు, థియరీని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీకు ఈ సి కేటగిరీ చాప్టర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే పక్కా ఈ 3 చాప్టర్స్ చదవాల్సింది. చూడండి ఇంట్రడక్షన్ టు కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, ఇంట్రడక్షన్ టు కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, ఇక్కడ చూడండి యూనిట్ కాస్టింగ్. ఇలాగా ఆల్మోస్ట్ 6th క్వశ్చన్లో ప్రతిసారి కూడా సి కేటగిరీలో నుంచే వస్తాయి. కాబట్టి 6th క్వశ్చన్ అటెంప్ట్ చేద్దాం, థియరీ రాస్తాం అనుకున్న వాళ్ళు పక్కా సో మీరు ఈ సి కేటగిరీ కూడా చదవాల్సిందే. లేదు నేను 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయను, నాకు అవసరం లేదనుకుంటే సో మీరు ఈ ఏ అండ్ బి కేటగిరీస్ రిమైనింగ్ 11 చాప్టర్స్ ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోద్ది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేటగిరీ చాప్టర్స్ అని ఈ 6 చాప్టర్స్ని ఎలా చదవాలి చూడండి. ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ ఏంటంటే కాస్ట్ షీట్తో స్టార్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాస్ట్ షీట్ వల్ల కాస్ట్ షీట్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, జస్ట్ ఫార్మాట్ బేస్డ్. జస్ట్ గో త్రూ అయ్యి ఒకసారి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడైతే నువ్వు మిస్ చేస్తావు అనుకుంటావో అవి హైలైట్ చేసుకొని సో దాని మీద ఫోకస్ చేసేసి సో కాస్ట్ ఈజీగా తొందరగా ఫినిష్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఏబీసీ కాస్టింగ్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత రికన్సిలేషన్
కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. ఎందుకంటే కాస్ట్ షీట్ దాని తర్వాత కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ చేసింది అంటే మీకు మోరలెస్ కొంచెం కరెక్ట్ సిమిలర్ అనిపిస్తుంది. కాబట్టి మీకు రికన్స్ట్రక్షన్ చేయడం బాగుంటుంది. దాని తర్వాత ఏబీసీ కాస్టింగ్ చేయండి, బడ్జెట్ చేయండి. తర్వాత ఏబీసీ తర్వాత బడ్జెట్ అని చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ చేయండి. సో ఈ ఏ కేటగిరీ ఐటమ్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఐసీఏ ప్రాబ్లమ్స్, ఐసీఏ స్టడీ మ్యాట్లో ఉన్న క్వశ్చన్స్ చేస్తే సరిపోదు. విత్ ఇలిస్ట్రేషన్స్ అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ ఐసీఏ స్టడీ మ్యాట్ క్వశ్చన్స్ మీరు ఆర్టీపీ, ఎంటీపీ, ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇవేంటంటే కొంచెం కంపేటివ్లీ కాస్ట్ షీట్ అండ్ ఏబీసీ రికన్స్ట్రక్షన్ ఇవన్నీ కొంతవరకు ఈజీయే. బట్ స్టాండర్డ్ కాస్టింగ్ కావచ్చు, మార్జినల్ కాస్టింగ్ ఇటు కొంచెం యాక్చువల్గా కొంత ప్రాక్టీస్ కావాలి. సో దట్ ఏంటంటే మీరు డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ చేయండి, ఆర్టికల్ ఎంటీపీ కూడా కవర్ చేయండి, పాస్ట్ టెస్ట్ పేపర్లు కూడా చెక్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక కొత్త క్వశ్చన్ ఉందనిపిస్తే ప్రాక్టీస్ చేయండి. లేదు సిమిలర్ ఉంది, మనం స్టడీ మ్యాట్లో సిమిలర్ మోడల్ ఉందనుకుంటే వదిలేయచ్చు. లేదా కొత్త పాయింట్ ఉంది, కొత్తగా ఉందనిపిస్తే సో ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా ఈ ఏ కేటగిరీ ఐటమ్స్కి ఏంటంటే ప్రతిదీ చేయాలి. ఐసీఏ స్టడీ మ్యాట్తో పాటు ఆర్టీపీ, ఎంటీపీ, ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ అన్నీ చేయండి డీటెయిల్డ్గా. ఓకే. బి కేటగిరీ వచ్చేసరికి ప్రాసెస్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్ ఇవి చేసిన తర్వాత ఓవర్ హెడ్ చేయండి. అండ్ మెటీరియల్ అండ్ లేబర్ ఇవి కొంచెం లీస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మొన్న అటెంప్ట్లో ఎక్కువగా మనకి ఇవే కనబడ్డాయి, లేబర్ కాస్టింగ్ రిలేటెడ్ ఎక్కువ వచ్చాయి. లేబర్ కాస్టింగ్ అండ్ ఓవర్ హెడ్స్ ఎక్కువ వచ్చాయి యాక్చువల్గా లాస్ట్ అటెంప్ట్ మన January 25కి. సో ఈ అటెంప్ట్కి మేబీ 4 మార్క్స్ కంటే ఎక్కువ రావు కాబట్టి సో ఈ 2 చాప్టర్స్ కొంచెం లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. రిమైనింగ్ మాత్రం చేయండి. ప్రాసెస్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్ అండ్ మెటీరియల్ కాస్టింగ్ అయితే చేయండి పక్క. సో మెటీరియల్ కాస్టింగ్ మీద టైం పట్టదు యాక్చువల్గా, తొందరగా అయిపోతుంది. సో చిన్న ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. సో మెటీరియల్ కాస్టింగ్ చేయండి. అండ్ ప్రాసెస్ అండ్ సర్వీస్ కాస్టింగ్ కూడా ఐసీఎస్ స్టడీ మ్యాట్తో పాటు టైం పర్మిట్ చేస్తే మీరు ఆర్టీపీలు, ఎంటీపీలు కూడా ప్రాక్టీస్ చేయండి. కొత్త క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇలాగా మీరు ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీని ఇట్లా డీల్ చేయండి. సి కేటగిరీ అంటే జస్ట్ ఒక్కసారి 2 సార్లు చదవండి, ఐసీఎస్ స్టడీ మ్యాట్లో ఉన్న క్వశ్చన్స్ చేయండి అండ్ ఇగ్నోర్ చేయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ థియరీ చదివేసి ఏవైతే ఐసీఎస్ మెటీరియల్ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం చేయండి, వదిలేసేయండి. ఓకేనా. దెన్ వీటికి ఏంటి అలాగా సి కేటగిరీ లాగా ఒక్కసారి చేసేది సరిపోదు. కాన్సెప్ట్స్ కొంచెం టఫ్గా ఉంటాయి, లైక్ ఒక్కొక్క క్వశ్చన్ ఒకలా ఉంటుంది. కాబట్టి డీటెయిల్గా ఈ ఏ కేటగిరీ చాప్టర్స్ని అట్లీస్ట్ 3 times రివిజన్ కావాలి మీకు. ఓకే, 3 times రివిజన్ కావాలి. అట్లీస్ట్ ఐసీ మెటీరియల్ అయినా సరే 3 times చేయండి. ఆర్టీపీ, ఎంటీపీ, పాస్ట్ పేపర్లు అట్లీస్ట్ ఒకసారి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. పేపర్ ఎంత టఫ్ వచ్చినా కూడా మీకు ఏంటంటే ఈజీగా 50 to 60 ఎగ్జామ్స్ స్కోర్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మొన్న అటెంప్ట్ చూసుకుంటే మీకు బి కేటగిరీలో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. బి కేటగిరీ ఏవైతే ఈ 5 చాప్టర్స్ ఉన్నాయో, ప్రాసెస్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్, ఓవర్ హెడ్, మెటీరియల్, లేబర్, వీటిలో నుంచి ఆల్మోస్ట్ 45 మార్క్స్ వచ్చాయి. సో ఈసారి మోస్ట్లీ ఈ ఏ కేటగిరీ పైన ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. వాట్ ఎవర్ స్టాండర్డ్ కాస్టింగ్ కావచ్చు, మార్జినల్ కాస్టింగ్ కావచ్చు, లాస్ట్ టైం తక్కువ ఇచ్చాడు యాక్చువల్గా. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. కాస్ట్ షీట్, బడ్జెట్, ఏబీసీ రికన్స్ట్రక్షన్ కూడా ఈక్వల్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈ ఐటమ్కి అయితే. ఎస్పెషల్లీ ఏ కేటగిరీ ఐటమ్స్ నుంచి 40-45 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ కేటగిరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో అన్ని క్వశ్చన్స్ చేయండి, ఏ క్వశ్చన్స్ వదలకూడదు. ఆర్టీపీ, ఎంపీలు కూడా చేయండి. పాసిబిలిటీ ఉంటే మీరు ఎగ్జామ్స్ కూడా రాయండి. ఎగ్జామ్స్ కూడా రాస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము చేయగలుగుతామని చెప్పి. సో దట్ మీరు ట్రాక్లో ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి సో ఏ కేటగిరీ మాత్రం ఈసారి బాగా ఫోకస్ చేయండి. ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవి బాగా చేయండి. అట్లీస్ట్ 3 రివిజన్స్ ఇవ్వండి బిఫోర్ ఎగ్జామ్స్. ఓకే. సి కేటగిరీ 1 or 2 రీడింగ్స్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే సింపుల్ ఉండే కాన్సెప్ట్స్ లైక్ ఎక్సెప్ట్ జాయింట్ అండ్ బై ప్రోడక్ట్స్ వదిలేస్తే ఈ 3 చాప్టర్స్ మోస్ట్ స్పెషల్లీ ఈ 3 చాప్టర్స్ ఏంటి చాలా సింపుల్గా ఉంటాయి. లైక్ 1 time రీడింగ్ ఇచ్చినా కూడా మీకు మర్చిపోరు యాక్చువల్గా, గుర్తుంటుంది 1 or 2 రీడింగ్స్ ఇచ్చినా కూడా. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసిన అవసరం లేదు. ఇవి ఏంటంటే కొంచెం వీటిలో కూడా మోస్ట్లీ స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెట్ ఈ చాప్టర్స్ ఎక్కువ తరోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాసెస్ అండ్ సర్వీస్ కాస్టింగ్ ఒక 2 to 3 రీడింగ్స్ ఇవ్వండి, 2 రీడింగ్స్ అట్లీస్ట్. దీనికి మాత్రం మోర్ దెన్ 3 రీడింగ్స్ ఇస్తే బెటర్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఫస్ట్ టైం చదివేటప్పుడే మీరు హైలైట్ చేసుకోండి ఏ పాయింట్ దగ్గర మీరు స్ట్రక్ అవుతున్నారు, ఎక్కడ డిలే చేస్తున్నారు, ఎక్కడ మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టైం ఫోకస్ చేసినప్పుడు ఆ ఏరియా మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోతుంది.
మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా అన్ని క్వశ్చన్స్ కాకుండా ఏవైతే క్రిటికల్ ఏరియాస్ దగ్గర నువ్వు ఎక్కడైతే ఏ స్టెప్ దగ్గర ఆగిపోతున్నావో దాన్ని హైలైట్ చేసుకొని లేదా స్టార్ పెట్టుకొని నెక్స్ట్ టైం దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో మీకు తొందరగా నెక్స్ట్ రివిజన్ తొందరగా అయిపోతుంది. ఓకేనా, ఇదండి. అండ్ వన్ మోర్ సజెషన్ ఏంటంటే సి కేటగిరీని ఆప్ట్ చేసుకోవాలా లేదా, మీకు సిలబస్ ఎక్కువైతే అనిపిస్తే ఏబీతో కన్ఫైన్ కావచ్చు, సీని వదిలేయచ్చు. బట్ సీని వదిలేసిన అంటే ఎన్ష్యూర్ దట్ 6th క్వశ్చన్ మీరు వదిలేయాల్సిందే. 6th క్వశ్చన్ మోస్ట్లీ ఈ 3 చాప్టర్స్ 4 చాప్టర్స్ నుంచే వస్తాయి. కాబట్టి 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఇవి చదవాల్సిందే. లేదు నాకు 5 క్వశ్చన్స్ సరిపోతాయి, ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ నుంచి ఆల్మోస్ట్ 6 చాయిస్ తీసుకుంటాను అనుకుంటే నువ్వు ఏ కేటగిరీ బి కేటగిరీ మీద ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో దట్స్ యువర్ చాయిస్. ఓకే, యా, ఇదండి ఈ వీడియో ఏబీసీ అనాలిసిస్ అండ్ కాస్టింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా, బాయ్.